ఏమండి ఏమండి ఇది విన్నారా మీరు? ఇప్పుడే నేను ఫోన్లో చూస్తున్నాను. 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి కదా, ఈ ఊర్లో సీతారామ కళ్యాణం సాకేత క్షేత్రం వాళ్ళు టార్నీట్లో ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారట. అంగరంగ వైభవంగా చేస్తున్నారట. అందులో అన్నిటికంటే విశేషం ఏంటంటే చిన్నజీయర్ స్వామి వారు కూడా వస్తున్నారు ఇక్కడికి. వారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. మన ఈ టైంలో రావడం చాలా అదృష్టం కదా మనకి ఇక్కడ. నిజంగా అందరూ మన హాయిగా సేవించుకోవచ్చు పెరుమాళ్ళని. నేను ఈ విషయం మెల్బోర్న్ వాళ్ళకి కూడా చెప్తాను. మెల్బోర్న్ వాసులారా, మెల్బోర్న్ పిల్లలారా, మీరందరూ కూడా మీ పెద్దవాళ్ళని తీసుకొని, మాలాగే ఉన్న పెద్దవాళ్ళని తీసుకొని, మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొనండి. అదే కాకుండా టార్నీట్లో ఉన్న సాకేత క్షేత్రంలో కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చాలా జరుగుతాయి. ఎన్నో కంకణాలు కట్టడాలు, కొబ్బరికాయ పసుపు రాడాలు, తలంబ్రాలు ఇవన్నీ కూడా కలుపుతారు. మీరందరూ కూడా వచ్చి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేసి చక్కగా సీతారాముల కళ్యాణాలు చూసి సీతారాముల ఆశీర్వచనం, స్వామివారి యొక్క మంగళాశాస్త్రాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని చక్కగా అందులో విగ్రహాలు కూడా మంచి మంచి విగ్రహాలు, పంచలోహాల విగ్రహాలు కూడా ఇస్తున్నారట. అవి కూడా వీలైతే పుచ్చుకోండి. భోజనాలు చేయండి, అక్కడే భోజనాలు పెడతారు. చక్కగా మీరు అవన్నీ కూడా వచ్చి సేవించుకోవాలని నా యొక్క మనవి. మీ అందరికీను తప్పకుండా రండి. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. నిజంగా మన అందరి అదృష్టం అమ్మ. ఈ టైంలో మేము ఇక్కడికి రావడం, అలాగే మాలాగే మా వచ్చే ఇండియా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చిందో పార్టిసిపేట్ చేస్తే అందరూ కూడా చాలా, అది కళ్ళ మీద భాగ్యం అన్నమాట. ఇంత మహాభాగ్యాన్ని, ఇలాంటి అవకాశాన్ని మనం జారి విడుచుకోకూడదు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదాలు పొంది, అలాగే స్వామివారి మంగళాశాసనాలు కూడా పొందవలసిందిగా మా అందరి విన్నపం. దయచేసి అందరూ వాళ్ళు కలుద్దాం. ఎంతమంది వస్తే అంతమంది కూడాను చాలా వైభవంగా శ్రీమన్నారాయణ శ్రీరామచంద్ర కళ్యాణం జరిపించుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.